నమస్తే, నేను మీ సతీష్. పొన్నవోలుపై సీరియస్ జగన్ మాస్టర్ ప్లాన్. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఏమిటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన ఎవరు సీరియస్ అయ్యారు, దేనికి సీరియస్ అయ్యారు? మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ మాస్టర్ ప్లాన్ ఏమిటి అంటే, మరి పార్టీ అధికార ప్రతినిధిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నియమించారు జగన్మోహన్ రెడ్డి. మరి ఇంకా ఆయన పైన ఆ పార్టీలో ఇంకెవరు సీరియస్ అవుతారు? అయితే గీతే ఆ పార్టీ అధినేత కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక ప్రచారం అయితే గనక వైసీపీ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. మరి ఏ అంశంలో దేని గురించి సీరియస్ అయ్యారు, మరి దీని పట్ల జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏమిటి, అసలు ఆయన వేస్తున్నటువంటి మాస్టర్ ప్లాన్ ఏమిటి, దీని వెనకాతలు ఉన్నటువంటి పూర్తి కథ ఏమిటి అని చూస్తే, ఏదైతే ఇటీవల మరి ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు అవి కూడా ఎలా ఉన్నాయి? వరుస సంకటమైనటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి. ముఖ్యంగా చూస్తే ఏపీ రాజకీయాలు తాజాగా ఏ విధంగా ఉన్నాయి, ఏపీ రాజకీయాల్లో ఏం నడుస్తోంది అనేటువంటిది చూస్తే అరెస్టుల పరంపర నడుస్తూ ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఎవరు అంటే, మొత్తం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి అనుసంధానంగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసి మరి చేయకూడనటువంటి తప్పులు, చేయకూడనటువంటి పనులు, అవినీతి, అక్రమాలు, అదేవిధంగా సోషల్ మీడియా ముసుగులో ఏ రకంగా ప్రత్యర్థి పార్టీ నేతల్ని దూషించడమే పనిగా పెట్టుకుని, దూషించడం అనేటువంటిది కూడా చాలా చిన్న పదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు కోసం కొందరు, జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం కొందరు, జగన్మోహన్ రెడ్డి గారు పడేసేటువంటి బిస్కెట్లు, 5 రూపాయల పేటీఎం కూలి కోసం ఇంకొందరు. ఈ రకంగా ఎవరికి వాళ్ళు తమదైనటువంటి శైలిలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, ఆయన ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో మనకి ఏది జరిగినా కూడా ఆయనే కాపాడుకుంటాడులే అని చెప్పి విచ్చలవిడిగా పేటరేగిపోయారు వాళ్ళంతా కూడా. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పాపాలు శాపాలై వాళ్ళని వెంటాడుతూ ఉంటే ఒక్కొక్కళ్ళు కేసుల్లో ఇరుక్కుంటూ వాళ్ళు చేసినటువంటి పాపాలు అలాంటివి. మరి ఉదాహరణకి చూసుకుంటే సోషల్ మీడియా ముసుగులో డిజిటల్ డెవిల్స్గా మారి ఏ రకంగా అటు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లోకేష్ గారిని కావచ్చు, వాళ్ళ ఇళ్లల్లో ఉండేటువంటి మహిళల్ని, వాళ్ళని ఏ రకంగా దూషించారు, పవన్ కళ్యాణ్ గారిని గురించి ఏ రకంగా మాట్లాడారు. ఉదాహరణకి చూస్తే వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక సోషల్ సైకో మరి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడుతూ, ఆయన సతీమణి భువనేశ్వరి గారిని గురించి కూడా అసభ్యకరమైనటువంటి పదజాలంతో, లోకేష్ గారిని గురించి, వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మహిళల్ని గురించి, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని గురించి, ఆయన వైవాహిక జీవితాల గురించి, అరే ఆయనే క్లారిటీగా చెప్పారు, అరే బాబు నాకు వర్కౌట్ అవ్వలేదు, అందుకని నేను 3 సార్లు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నేను పెళ్లి చేసుకుంది కూడా చట్టపరంగా విడాకులు తీసుకున్న తర్వాతే మరొక స్త్రీని నేను వివాహం ఆడాను. ఇది నా వ్యక్తిగత జీవితం. రాజకీయాల్లోకి దీన్ని ఎందుకు తీసుకొస్తారు, దీన్ని తీసుకొచ్చి ఈ అంశాన్ని ఎందుకు చెప్తారు అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఈ వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు నిస్సిగ్గుగా, అరే ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాం, మనము ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి అనేటువంటి ఇంగిత జ్ఞానం లేనట్లుగా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్నికల ప్రచారానికి ముందు, ఎన్నికల ప్రచారం సమయంలో ఏ రకంగా బహిరంగ వేదికలపైన, అది కూడా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు అంటూ ఎంత నిస్సిగ్గుగా మాట్లాడారో అందరం చూసాం. ఇక ఈ వర్రా రవీంద్రారెడ్డి గురించి చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఉండేటువంటి మహిళలే, అంటే షర్మిల గారు కావచ్చు, ఆయన తల్లి విజయమ్మ గారిని, అలాగే సునీతారెడ్డి గారు సొంత చిన్నాన్న కూతురు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి విజయమ్మ గారి శీలాన్నే శంకించే విధంగా మరి షర్మిల గారి పుట్టుక గురించి కూడా ఏ రకంగా పోస్టులు పెట్టాడు అనేటువంటిది మనం చూసాం. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండా, ఆయన ఆశీస్సులు లేకుండా ఎవరైనా కూడా ఆయన ఇంట్లో మహిళలు, అందులోనూ ఆయన తల్లి చెల్లి గురించి పెడతారా? లేదు. అంటే అక్కడే జగన్మోహన్ రెడ్డి ఎంత నీచమైన, ఎంత నీచానికైనా కూడా పూనుకుంటాడు తన రాజకీయ లబ్ధి కోసం అనేటువంటిది అర్థమైపోద్ది. అందుకోసం తనకి రాజకీయ ప్రత్యర్థిగా వస్తోంది అని చెప్పి షర్మిల గారి పైన ఏ రకంగా భూతు పురాణాలతోటి పోస్టులు పెట్టించారో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంట్లో మహిళలు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఇవన్నీ చూసాం. ఆఖరికి కన్న తల్లి సొంత చెల్లి పైన కూడా పోస్టింగులు పెట్టించినటువంటి ఒక
కుసంస్కారి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవచ్చు. దానికి వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు. ఇక అదే సమయంలో చూస్తే బోర్గడ్డ అనిల్, మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నాడులే అని చెప్పి విచ్చలవిడిగా పేట్రేగిపోయి జగన్మోహన్ రెడ్డి నాకు పర్మిషన్ ఇస్తే చాలు అరగంటలో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని లేపేస్తా అని చెప్పి నేరుగా మీడియాలో కూర్చొని మాట్లాడినటువంటి వాడు. లకారాలతోటి ప్రత్యర్థి పార్టీ నేతల్ని సంబోధిస్తూ వచ్చినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈ రోజున ఎక్కడున్నాడు? వర్రా రవీంద్రారెడ్డి ఎక్కడున్నాడు? ఏమయ్యాడు? ఇకపోతే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని గురించి లకారాలతోటి మాట్లాడాడు. అరే మీడియా ముందర వచ్చేటప్పుడు అందులోనూ ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్గా మనకంటూ ఒక గుర్తింపు ఉంది. ఓకే, మెంటల్ కృష్ణ అని చెప్పి మనల్ని ప్రజలు అంటే అనొచ్చు కాకపోతే మనకంటూ ఒక హుందాతనం ఉంది, మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది. మనం బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు, మీడియా ముందర మాట్లాడేటప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడాలి అనేటువంటి సంస్కారాన్ని కూడా మర్చిపోయి సంస్కారహీనుల్లాగా పవన్ కళ్యాణ్ గారిని గురించి, చిరంజీవి గారి కుటుంబాన్ని గురించి ఏ రకంగా మాట్లాడారో మనం చూసాం. వల్లభనేని వంశీ, కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు చూస్తే ఏ రకంగా బూతులు తిట్టుకుంటూ వచ్చారో మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళలో చాలామంది పరిస్థితి ఏమైంది? ఎవరెవరు ఎక్కడున్నారు? కొంతమంది ఏమో అరెస్టులు అయ్యి జైల్లో మగ్గుతూ ఉన్నారు. వల్లభనేని వంశీ లోకేష్ గారిని గురించి, భువనేశ్వరి గారిని గురించి, చంద్రబాబు నాయుడు గారిని గురించి ఎలా మాట్లాడారో చూసాం. మరి ఏదో తప్పించుకోబోయి ఒక కేసు నుంచి తప్పించుకుందాం అనుకుని ఇంకో తప్పు చేసి ఆ తప్పులో ఇరుక్కుని జైల్లో 2.5 నెలల నుంచి మగ్గుతా ఉన్నాడు వల్లభనేని వంశీ. అలాగే కొడాలి నాని, మరి ఎలాగా నోరేసుకుని బూతుల నానిగా పేరు పొందినటువంటి వ్యక్తి ఆ డ్రైనేజ్ నోటుతో ఎలాంటి మాటలు మాట్లాడాడో మనం చూసాం. మరి వల్లభనేని వంశీ తన సహచరుడు, తన ఆత్మ, తన ఆత్మీయుడు జైలుకు పోయి కూర్చుంటే బెయిల్ కూడా రాని పరిస్థితులు ఉంటే తన దాకా ఎక్కడ కేసులు వస్తాయో అని చెప్పి గుండెపోటు పేరు చెప్పి ముంబైకి వెళ్ళాడు. మరి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, ఏమయ్యాడు అనేటువంటి కనీస సమాచారం ఆయన అనుచరులకు కూడా లేదట. అయితే ఇలా ఒక్కొక్కరుగా అరెస్టులు అవుతూ వర్రా రవీంద్రారెడ్డి, బోర్గడ్డ అనిల్, నందిగాం సురేష్ ఇలాంటి వాళ్ళంతా కూడా అరెస్టులు అయ్యి ఈ రోజున చూస్తే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మరి మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యాడు కేసిరెడ్డి రాజ్, మరి అతని ఆప్తుడు చాణిక్య, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అరెస్టులు అవుతూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కాపాడుతాడు కదా అని చెప్పేసి అంతా భావిస్తే వాళ్ళందరికీ కూడా పెద్ద బాసటగా జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి ముఖం ఎవరిదయ్యా అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి వీళ్ళందరి కేసులు మొదటి నుంచి కూడా చూస్తే వర్రా రవీంద్రారెడ్డి కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, బోర్గడ్డ అనిల్ కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, వీళ్ళందరూ అరెస్టులు అయినప్పుడు వీళ్ళందరిపై గురించి కూడా బెయిల్ పిటిషన్లు వేస్తూ వచ్చింది ఎవరు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేశాడు. ఏమిటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ అండగా ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళని కలిసినప్పుడు, వాళ్ళని పరామర్శ పేరుతోటి డ్రామాలు క్రియేట్ చేసినప్పుడు కూడా ఏం పర్లేదు పార్టీ మీకు అండగా ఉంటుంది అని చెప్పి ఆ పార్టీ అండ అంటే ఎవరిని చూపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని చూపించాడు. ఆయన్ని అధికార ప్రతినిధిగా కూడా నియమించాడు. ఆ పార్టీకి నియమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పేరుతోటి ఒక లీగల్ సెల్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి కూడా 100 మంది న్యాయవాదుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేసేందుకు రిక్రూట్ చేసి, మరి కూటమి ప్రభుత్వం ఈ రోజున ఒక్కొక్కళ్ళ తప్పులో తేలుస్తూ ఉంది. ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేస్తారో తెలియదు కాబట్టి ఉన్న 26 జిల్లాల్లో కూడా మొత్తం జిల్లాకు ఒక 100 మంది కింద న్యాయవాదుల్ని రిక్రూట్ చేసి ఎక్కడ కేసులు నమోదైనా కూడా మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో ఆ కేసులపైన వాదించి మరి అరెస్ట్ అయినటువంటి వాళ్ళకి వెంటనే బెయిల్ వచ్చి బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించడం, దానికి అనుగుణంగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మరి ఏదో సుప్రీంకోర్టులో టీమ్స్ ఉంటాయి, కౌన్సిల్స్ ఉంటాయి, ఒక్కొక్క కౌన్సిల్కి ఓ సీనియర్ అడ్వకేట్, ఆ అడ్వకేట్ కింద దాదాపు 15-20 మంది అసిస్టెంట్లు ఉంటారు. ఆయనకి మొత్తం అంతా కూడా కేసుకు సంబంధించినటువంటి వివరాలు, దానికి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా అందించడానికి అసిస్టెంట్లను పెట్టుకుంటూ ఉంటారు సీనియర్ కౌన్సిల్స్. అలాగే ఇక్కడ పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా మరి ఎక్కడికక్కడ ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నటువంటి క్రమంలో బోర్గడ్డ అనిల్ అరెస్ట్ అవ్వగానే ఆయన గురించి అని చెప్పి ఆ 20 మందిని వేసుకుని వెళ్ళిపోయి అక్కడ న్యాయస్థానంలో మరి మా కౌన్సిల్ ఇది అని చెప్పి
అంటే కింద స్థాయి కోర్టులు ఏవైతే ఉంటాయో జిల్లా కోర్టు కావచ్చు, లేదంటే కనుక మ్యాజిస్ట్రేట్ దగ్గరికి 20 మందితోటి ఒక అడ్వకేట్ వెళ్ళాడు, అందులోనూ గతంలో ఏఏజీగా కూడా పనిచేస్తున్నాడు కాబట్టి ఇంతమంది కౌన్సిల్ తోటి వచ్చాడు అని అంటే మనకు పెద్ద వెయిటేజ్ ఉంటుంది. మనల్ని చూడంగానే న్యాయమూర్తి కూడా బెంబేలు ఎత్తిపోతారు. బెంబేలు ఎత్తిపోయి మనం బెయిల్ పిటిషన్ వేయంగానే మనకి బెయిల్ ఇచ్చేస్తారు అని చెప్పి భావించి వెళ్ళాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి కూడా. కానీ ఏమైంది, బోరుగడ్డ అనిల్ విషయంలో బెయిల్ పిటిషన్ వేస్తే ఆ బెయిల్ పిటిషన్ను రద్దుగాగా జైలుకు పంపించారు. రిమాండ్ పొడిగింపు పైన పొడిగింపు అవుతూ వచ్చింది. ఇక నందిగాం సురేష్ వ్యవహారంలో కూడా అంతే. ఆయనకి దాదాపు 50-60 రోజుల పాటు ఆయనకి బెయిల్ వచ్చినటువంటి పరిస్థితులు లేవు. ఇక వల్లభనేని వంశీ విషయాన్ని చూస్తే ఆఖరికి ఇప్పుడు బెయిల్ పిటిషన్ ఇస్తే న్యాయస్థానం ఆ బెయిల్ పిటిషన్ కొట్టేసినటువంటి పరిస్థితులు. ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ వేసినా ఆ బెయిల్ పిటిషన్లు రద్దు అవుతున్నటువంటి పరిస్థితులు. పోసాని కృష్ణమురళి ఆయనకి అరెస్ట్ అయ్యి ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసే ముందే బెయిల్ పిటిషన్ ఇస్తే బెయిల్ పిటిషన్ రద్దు, వెళ్ళాడు. మరి మొత్తం రాష్ట్ర పర్యటనలు చేశాడు. మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ కూడా పోసాని కృష్ణమురళి ఎక్కడ బెయిల్ పిటిషన్ వేసినా ఆ బెయిల్ పిటిషన్ కొట్టేయడమే జరుగుతూ ఉంది. దీంతో పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ 20 మంది కౌన్సిల్ని పెట్టుకుని మరి న్యాయస్థానాలకు తిరిగినా కూడా వాళ్ళకి ఊరట లభించకపోగా ఎదురు వారం రోజుల్లో బయటకు వస్తారు అనుకున్న వాళ్ళు ఇప్పటికి 2.5 నెలలైనా కూడా బయటకు రానటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇక బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళకైతే అత్యుత్సాహం కొద్దీ వాళ్ళకి అతి తెలివితేటలు ఉపయోగించే విధంగా వాళ్ళకు కొన్ని ఐడియాలు ఇచ్చాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. తన తల్లికి ఆరోగ్యం బాగాలేదు, చికిత్స చేయించాలి అని చెప్పి ఓ ఫేక్ సర్టిఫికేట్ పెట్టించాడు. ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టించి ఆయన్ని రెండోసారి మధ్యంతర బెయిల్ పైన బయటకు తేవడం, ఆ తర్వాత ఆయన ఎక్కడ ఉంటున్నాడో తెలియకపోవటం, ఆయన అసలు ఆ చికిత్స చేయించడానికి కూడా ఆయన వెళ్ళలేదు అనేటువంటి వ్యవహారం బయటకు రావటం, ఆ పెట్టినటువంటి డాక్యుమెంట్ కూడా ఫేక్ డాక్యుమెంట్, ఫోర్జడ్ డాక్యుమెంట్ అనేటువంటి వ్యవహారం బయటకు రావటం, ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకు మళ్ళీ బెయిల్ వస్తుందా రాదా కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళినటువంటి పరిణామాలు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ని కూడా బలోపేతం చేయాలి, ఈ రోజున కేసులు అన్నీ కలిపి చుట్టుముడుతూ ఉన్నాయి, ఆఖరికి తన దాకా కూడా కేసులు రాబోతూ ఉన్నాయి, అరెస్ట్ అనేటువంటి పరంపర తన దాకా కూడా వచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ క్రమంలో పొన్నవోలు సుధాకర్ రెడ్డితోటి మనం పెట్టుకుంటే పార్టీ లీగల్ సెల్ మాట పక్కనెరుగు, తర్వాత కానీ ముందైతే మాత్రం మనల్ని కాపాడేవాడు కూడా ఎవరు ఉండరు అనుకున్నట్లున్నారు. అందుకే ఈ మధ్య మరి ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు, కేసిరెడ్డి రాజ్, చాణిక్య, అలాగే బాలాజీ, భారతీ సిమెంట్స్కి సంబంధించినటువంటి ఫుల్ టైం డైరెక్టర్ బాలాజీతో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరి అరెస్టులు అవుతున్నటువంటి పరిణామ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కూడా కొంత ఆందోళన చెంది మరి అరెస్టుల తర్వాత నెక్స్ట్ అరెస్ట్ తన దాకా రాబోతోంది అనేటువంటిది ముందే గుర్తించినట్లున్నాడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పిలవటం, ఆయన క్లాస్ పీకటం, మరి ఏం చేస్తున్నావు, నీకు అప్పగచెప్పినటువంటి బాధ్యత ఏమిటి, గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా కూడా నీకు పదవిచ్చి నిన్ను అంతగానం మేపాము, మరి ఈ రోజున ఏం చేస్తున్నావు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా బెయిల్ తీసుకురాలేకపోతే ఇంకా ఏముంది, నీకు అధికార ప్రతినిధి ఇచ్చి నీకు ఇంత జీతాలు ఇచ్చి మేపి ఈ రోజున నీ వల్ల ఉపయోగం ఏమిటి అంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ఈ క్రమంలోనే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్టే నక్కతోక పట్టుకుని ఏదైతే గోదావరంతా ఈదినట్టు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నమ్ముకుంటే అదే పరిస్థితులు మనకి ఎదురవుతాయి, తప్పదు అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఆయన తెలిసిందే కదా, ఆంధ్రప్రదేశ్ తక్కువ, బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఎక్కువ. ఇటీవల యలహంక ప్యాలెస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఢిల్లీ నుంచి సీనియర్ లాయర్లని, అడ్వకేట్లని పిలుచుకుని అక్కడ ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏదైతే గనక మద్యం కుంభకోణం కావచ్చు, నటి జత్వానీ కేసు కావచ్చు, లేదా ఇతరితర కేసుల్లో అరెస్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దాకా వస్తే మరి ఏం చేయాలి, ఏ రకంగా ఆ కేసుల నుంచి తప్పించుకోవాలి, ఒకవేళ లేక తాను ఖచ్చితంగా అరెస్ట్ అయినట్లయితే మరి తనకి బెయిల్ తెచ్చేందుకు ఏ విధంగా బయటకి రావడానికి ఏ విధంగా మరి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి అనే దానిపైన కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి సీనియర్ లాయర్లతోటి చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తోంది. అంటే దీన్ని బట్టి అర్థమవుతోంది జగన్మోహన్ రెడ్డి మరి గడిచిన 5 ఏళ్ళు తాను చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ రోజున శాపాలుగా తన మెడకి చుట్టుకోబోతూ ఉన్నాయి. అవన్నీ కూడా అరెస్టు రూపంలో ఆయన మెడకి ఉచ్చుగా బిగేబోతూ ఉన్నాయి. మరి రేపో మాపో ఇప్పటికే అనేక మంది పిఎస్ఆర్ ఆంజనేయ లాంటి ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ ర్యాంకులో ఉన్నటువంటి అధికారి, అలాంటి వ్యక్తే అరెస్ట్ అయ్యి ఈ రోజున జైల్లో ఉన్నటువంటి నేపథ్యం, రిమాండ్లో ఉన్నటువంటి నేపథ్యం. మరి ఈ క్రమంలో ఈ కేసుల్లో ఖచ్చితంగా తప్పించుకునేటువంటి పరిస్థితులు ఉండబోవు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా పక్కా ఆధారాలతో ఆయన ఫిక్స్ చేస్తూ ఉంది.
ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ని స్కామ్గా చూపించి అక్రమ అరెస్టుకు పాల్పడ్డారు. కానీ ఇక్కడ అలా కాదు. అటు జత్వానీ కేసు చూసుకున్నా, అలాగే ఇటు మద్యం కుంభకోణం, రెండిట్లో కూడా అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నటువంటి క్రమంలో ఆయన అరెస్ట్ అయితే తప్పదు. అరెస్ట్ అయితే మాత్రం ఏదో విధంగా బయటకి రప్పించేందుకు మొత్తం అంతా కూడా రంగం సిద్ధం చేయాలి అని చెప్పేసి కూడా ఢిల్లీ నుంచి పిలిచినటువంటి సీనియర్ అడ్వకేట్లకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చినట్లుగా, ఒక ఆదేశాలు జారీ చేసినట్లుగా జగన్మోహన్ రెడ్డి ఒక మాస్టర్ ప్లాన్ అయితే ఇప్పటికే రూపొందించుకున్నారు ఆ కేసుల నుంచి బయటపడడానికి అనేటువంటి ఒక ప్రచారం. అందులో భాగంగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డి పైన కూడా సీరియస్ అయ్యారు అనేటువంటి ఒక వాదన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చాలా బలంగా వినిపిస్తూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఇరుక్కుంటాడా, మరి అరెస్ట్ అయి జైలుకు వెళ్తాడా, మరి దాంట్లో భాగంగా మరి ఢిల్లీ నుంచి పిలుచుకున్నటువంటి అడ్వకేట్లు మరి వాళ్ళు ఏ విధంగా వాదిస్తారు, ఆయన ఏ విధంగా బయటకు తీసుకొస్తారు, ఇవన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లోనే చూడాల్సినటువంటి పరిణామాలు. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.